యుద్ధరంగంలో కౌరవ సైన్యం వైపున్న భీష్ముడి దగ్గరికి పాండవులు వెళ్ళారు. భీష్ముడు ఆశీర్వాదం అడిగారు. భీష్ముడు విజయోస్తు అని ఆశీర్వదించాడు. దానికి సమాధానంగా ధర్మరాజు, తాతయ్య మీరు నన్ను విజయోస్తు అని ఆశీర్వదించారు. నాకు విజయం రావాలంటే శత్రు సైన్యంలో ఉన్నవారు చావాలి, కానీ మీకు చావే లేదు. మిమ్మల్ని ఎలా చంపాలో కొంచెం సెలవు ఇవ్వండి తాతయ్య అని అడిగాడు. ఆ ప్రశ్నకి భీష్ముడు చిన్న నవ్వు నవ్వి, యుద్ధం ఇప్పుడే మొదలైంది కదరా మనవడా, ఇంకా ఒక్క తల కూడా తగలేదు, ఒక్క రథం కూడా నేల కొరగలేదు, అప్పుడే తొందరపడతావే? నా శరీరం దుర్యోధనుడు పరిపాలిస్తున్న రాజ్యంలోనే అన్నం తిన్నది కాబట్టి ఈ శరీరం దుర్యోధనుడిది, కానీ నా మనసు మాత్రం నీదేరా. సమయం వచ్చినప్పుడు చెప్తానులే, నీ యుద్ధం నువ్వు చెయ్యి, నువ్వు అనుకున్న ప్రతిఫలం వస్తుంది అని అన్నాడు. పక్కనే ఉన్న ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం అడిగాడు ధర్మరాజు. జయోస్తు అని ఆశీర్వదించాడు. మీ దగ్గరే మేము విద్యలు నేర్చుకున్నాం, మీకన్నా మేము గొప్పవాళ్ళమేమీ కాదు, మిమ్మల్ని ఎలా తప్పించాలో చెప్పండి గురువుగారు అని ధర్మరాజు అడిగాడు. దానికి భీష్ముడిచ్చిన సమాధానమే ఈయన ఇచ్చాడు. తర్వాత ఆ పక్కనున్న సెలవుడి దగ్గరికి వెళ్ళి, మామ గుర్తుంది కదా అని ఒక చిన్న మాట అడిగాడు. గుర్తుందలుడా, నేను చూసుకుంటా అని అన్నాడు. ధర్మరాజు గుర్తుందా అని ఎందుకు అన్నాడో తెలియాలంటే మనం 2 రోజులు వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. శల్యుడు మాద్రికి అన్న, అంటే పాండవులకి మామ. పాండవ సైన్యం తరపున యుద్ధం చేయడానికి తన రాజ్యం నుండి పాండవుల దగ్గరికి వస్తుండగా హస్తినాపురంలో శల్యుడిని దుర్యోధనుడు ఆపి, మామ ఈ ఒక్క రాత్రి మా దగ్గర ఆతిథ్యం తీసుకో అని అడిగాడు. ఎంత కాదన్నా దుర్యోధనుడు కూడా అల్లుడే కాబట్టి సరే అని ఒప్పుకున్నాడు. సకల మర్యాదలతో, విందులతో, మందులతో శల్యుడిని ఆనందపడుతుని చేశాడు. దానికి సంతోషించి, నీకు ఒక వరం ఇస్తాను, ఏ వరం కావాలో కోరుకో అని దుర్యోధనుడిని అడిగాడు. వెంటనే నువ్వు మా కౌరవుల తరపున పోరాడాలి అని అడిగాడు. ఇచ్చిన మాటని కాదనలేక సరే అని ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు. కానీ యుద్ధం మొదలవక ముందు ఒకసారి పాండవులు కలిసిపోస్తాను అని దుర్యోధనుడిని అడిగి శల్యుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. తాగిన మైకంలో మాటిచ్చాను అని ధర్మరాజుతో చెప్పాడు. దానికి కృష్ణుడు, సరే అయ్యిందేదో అయిపోయింది, మాకు ఒక మాట ఇవ్వు అని అడిగాడు. ఏం కావాలో అడగండి అని శల్యుడు అన్నాడు. నువ్వు కర్ణుడికి రథసారథ్యం వహించాలి అని చెప్పావు కాబట్టి నువ్వు రథసారథిగా ఉండి కర్ణుడిని ఎప్పటికప్పుడు నీ మాటలతో నిరుత్సాహపరుస్తూ అవమానించు. కర్ణుడు ఆత్మాభిమానం కలవాడు, నీ మాటలకి యుద్ధం మీద ఉన్న ఏకాగ్రత తప్పి నిరుత్సాహపడతాడు, అది చాలు, ఉన్నది మేము చూసుకుంటాము అని కృష్ణుడు అన్నాడు. ఇది జరిగిన విషయం. పాండవులు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ సైన్యం వైపు వచ్చేశారు. మరి కాసేపట్లో యుద్ధం మొదలవబోతుంది. ప్రపంచం నలుమూల నుండి వచ్చి పాండవుల సైన్యంలో, కౌరవుల సైన్యంలో చేరిన వీరులందరూ కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమవుతున్నారు. అర్జునుడు తన రథం మీద ఉన్నాడు. ఆ రథానికి రథసారథి శ్రీకృష్ణుడు. కృష్ణ, ఒక్కసారి 2 వైపులా సైన్యం పూర్తిగా కనిపించేలా ఒక ప్రదేశంలో ఈ రథాన్ని తీసుకెళ్ళాపు అని అర్జునుడు అడిగాడు. వెంటనే కృష్ణుడు రథాన్ని అటు పాండవుల సైన్యం, ఇటు కౌరవుల సైన్యం మొత్తం కనిపించేలా ఒక ప్రదేశంలో ఆపాడు. అర్జునుడు తన చేతిలో గాంధీవాన్ని పట్టుకొని ఒక్కసారి 2 సైన్యాల వైపు చూశాడు. తనకు ఎదురుగా శత్రువుల్లా ఎవరు కనిపించట్లేదు. ఎటు చూసినా రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములు, ఒకే కుటుంబానికి చెందిన దాయాదులు, విద్య నేర్పిన గురువులు, పెంచి పెద్ద చేసిన బంధువులు, తాతలు, మామలు, లక్షలాది సైనికులు, వేల కొలది మూగజీవాలైన గుర్రాలు, ఏనుగులు కనిపించాయి. ఒక్కసారిగా అర్జునుడి కళ్ళల్లో నీరు తిరిగాయి. తన చేతిలోని గాంధీవం కింద పడిపోయింది. నిల్చొని ఉన్న అర్జునుడు రథంలో తన మోకాలపైన పడి బోరు నేరవడం మొదలుపెట్టాడు. కృష్ణుడు అర్జున్ చూసి ఆశ్చర్యపోయాడు. అర్జున, ఏమిటిది? ఈ సమయంలో నువ్వు ఇలా ఎందుకు అయిపోతున్నావు? చెప్పు అర్జున, ఏమైంది అని అడిగాడు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు, అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు, వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. కృష్ణ, నేను ఎందుకు యుద్ధం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. రాజ్యం కోసమా, రాజభోగాల కోసమా? యుద్ధం గెలిచి నాకు వచ్చే రాజభోగాలు నా ఆత్మీయులు, అన్నదమ్ములు, తాతలు, గురువులు రక్తం పారితేనే వస్తాయి అని అంటే అలాంటి యుద్ధం నాకు వద్దు. నాకు ప్రస్తుతం ఏ వ్యామోహము లేదు, ఏ కోరిక లేదు. సాక్షాత్తు ఇంద్రుడే వచ్చి నాకు తన పదవిని ఇస్తాను అని అన్నా నాకు వద్దు. ఈ యుద్ధం చేసి నేను ఏం సాధిస్తాను? ఆత్మీయులందరినీ పోగొట్టుకుంటాను. 2 రాజ్యాల సైనికులు మరణిస్తారు, వాళ్ళ కుటుంబాలు బజారున పడతాయి, వాళ్ళ భార్యలు నాశనం అయిపోతారు,
మొత్తం రాజ్యం సర్వనాశనం అయిపోతుంది. నాకు యుద్ధం చేయడం కన్నా అన్నీ వదిలి సన్యాసంలో కలిసి భిక్షాటన చేసుకొని బ్రతకడం బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు దుర్యోధనుడే నన్ను చంపడానికి వచ్చినా నేను ఆయుధం పట్టలేను, అస్త్రం ప్రయోగించలేను. నిరాయుధుడినై ఇలాగే తన ఎదురుగా నిల్చుంటాను. ఒక్క వేటుతో దుర్యోధనుడు నా తల నరికినా పర్వాలేదు. యుద్ధంలో పాల్గొని నా అనే వాళ్ళ మరణం చూసే కన్నా దుర్యోధను చేతిలో మరణం నేను సుఖంగా భావిస్తాను. నాకు ఎన్నో లేని సందేహాలు వస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల ఎవరు బాగుపడతారు? ఈ రక్తపాతం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? అసలు మానవ జీవితానికి అర్థమేంటో నాకేం అర్థం కావట్లేదు. నేను యుద్ధం వదిలేసి సన్యాసంలో కలిసిపోతాను కృష్ణ అని ఎంతో వేదనతో తన మనసులోని మాటని అర్జునుడు చెప్పాడు. వెంటనే కృష్ణుడు, అర్జున నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నేను చూస్తుంది అర్జునునేనా వేరే ఎవరినైనా? బాధలు 2 రకాల అర్జున. మొదటిది మమకారంతో మనం అనురాగం పంచుకున్న మనుషులు కానీ వస్తువులు కానీ పదవులు కానీ కోల్పోయినప్పుడు కలిగేది. ఇది ఒక రకమైన బాధ అయితే, రెండోది మనం మమకారం పెంచుకున్న అవే మనుషులు వస్తువులు పదవులు ఎక్కడ చేజారిపోతాయా అని. ఈ 2 నిజం కాదు, 2 అబద్ధాలే. ఎందుకంటే మొదటి విషయంలో అది ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి దానికోసం బాధపడినా కోల్పోయింది తీసుకురాలేము. రెండో విషయంలో ఇది ఇంకా కోల్పోలేదు కాబట్టి భవిష్యత్తు మన చేతుల్లో ఉండదు కాబట్టి ఏదైనా జరగచ్చు కాబట్టి దానికోసం విచారించడం ఇంకా పిచ్చితనం. కాబట్టి అర్జున నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఇంకా మొదలవని యుద్ధం కోసం, ఇంకా పోని ప్రాణం కోసం, ఇంకా రాని ఓటమి కోసం ఇప్పుడే భయపడి అడుగు వెనక వేస్తున్నావు. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద ఘోరం, నేరం, అధర్మం ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఎక్కడో ఇంట్లో దొంగతనం జరిగిందని మనం సంపదలు సంపాదించుకోవడం మానేస్తామా? ఎక్కడో దారిలో ప్రమాదం జరిగిందని మనం ప్రయాణించడం మానేస్తామా? అలా ఎవరో యుద్ధం ఓడిపోయారని మనం యుద్ధం చేయడం మానేస్తామా? ఇప్పుడు నువ్వు చేయాల్సింది కేవలం ఒకటే, ధర్మాన్ని కాపాడడం. నువ్వు చేస్తున్న యుద్ధం నీ కోసం కాదు, అది నీ కర్తవ్య ధర్మం. నువ్వు శత్రువుల్ని చంపుతున్నది నీ కోసం కాదు, ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ఇది ధర్మ యుద్ధమే కానీ అధర్మ యుద్ధం కాదు. ఇప్పుడు నీలో పెరిగిపోయిన భయమే నీ మరణం. ఎక్కడ ఓడిపోతానో, ఎక్కడ మరణిస్తానో, ఎక్కడ అయిన వాళ్ళని కోల్పోతానో, ఎక్కడ ఆత్మీయుల్ని చంపుతానో అనే భయమే నీ మొదటి మరణం. గుర్తుపెట్టుకో అర్జున, బలహీనమే మరణం, బలమే జీవితం. నీవు అన్నీ వదిలేసి సన్యాసంలో కలిసిపోయి సాధించేది ఏమీ లేదు. దుర్యోధన చేతిలో చచ్చి సాధించడం కన్నా సాధించి చావర్జున. నీకు నీ మనసే శత్రువు, నీకు నీ మనసే మిత్రుడు. కావున ధర్మం ఏమిటో అర్థం చేసుకొని నువ్వు అధోగతి పాలవకుండా నిన్ను నువ్వే ఉద్ధరించుకో. అర్జున, ఇప్పుడు యుద్ధం కురుక్షేత్ర భూమిలో జరగట్లేదు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది నీ మనసు, శరీరం, అంతరాంగాలలో. అర్జున, నీలోని చెడు గుణాలే కౌరవులు, నీలో మంచి గుణాలే పాండవులు. నీ మంచి అలవాట్లే నీ వెనుకున్న బలమైన సైన్యం, నీలోని చెడు అలవాట్లే నీ ఎదురు ఉన్న శత్రు సైన్యం. నీ మనసే ఆయుధం, నీ జ్ఞానమే నీ నడిపించే దైవం. భయం వదులుకో, కర్తవ్యం తెలుసుకో, ముందరకు వేసుకో, విజయం గెలుచుకో. లే అర్జున, హతోవా ప్రాప్స్యసే స్వర్గం. యుద్ధంలో మరణించావా వీర స్వర్గం వస్తుంది. జిత్వావో భోక్షసే మహిం. గెలిచావో భూలోకానికి చక్రవర్తివై స్వర్గభోగాలు అనుభవిస్తావు. యుద్ధంలో ఏం జరిగినా నీకు లాభమే. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ, యుద్ధాయ కృత నిశ్చయ. కుంతిపుత్రుల్లో శ్రేష్టమైన వాడా, తక్షణమే యుద్ధం చేయడానికి నిశ్చయం కమ్ము. లే, నీకు భయం ఎందుకు అర్జున? నీతో ధర్మం ఉంది. ధర్మం ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను. నేను ఎక్కడుంటే అక్కడే విజయం ఉంటుంది. కావాలంటే చూడు అని కృష్ణుడు ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని చూపించాడు. అర్జునుడు ఆ విశ్వరూపం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ రూపంలో కనబడనదంటూ ఏమీ లేదు. 14 లోకాలు, దేవతలందరూ, స్వర్గ నరకాలు, సూర్యచంద్రులు, అతనికి ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువు దర్శనమిచ్చింది. ఆ రూపం అనంతం. సాక్షాత్తు పరమాత్మే నాతో ఉంటే నాకు భయమేంటి అని అనుకొని కృష్ణుని మాటలకి ఉత్తేజపరుడై అర్జునుడు కళ్ళు తెరుచుకున్నాడు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. తన రొమ్ము చరిచాడు. కింద పడ్డ గాంధీవాణ్ణి తీసుకొని ఒక పరమ యోధుడిలా రథం మీద నిల్చొని, కృష్ణ, నాకిప్పుడు తెలిసింది వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని. నీ గీతోపదేశంతో నాకు నా అనే అహంకారం, నాది అనే మమకారం పూర్తిగా తొలగిపోయింది. కర్తవ్యనిష్ట పూర్తిగా ఏర్పడింది. ఇప్పటి వరకు నువ్వు చూసింది అర్జునుడిని మాత్రమే. ఇప్పుడు నువ్వు చూడబోయేది ప్రళయకాల రుద్రుడిని. నేను కురుక్షేత్ర సంగ్రామానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. రథం తీ కృష్ణ అని అనగానే అక్కడ కురుక్షేత్ర యుద్ధ భూమిలో అందరూ యుద్ధానికి సిద్ధమవుతుంటే ఎదురెదురుగా ఉన్న ఇరు సైన్యాలకి గట్టిగా గుర్రపు డెక్కల చెప్పుడు వినిపించింది. ఇంత గట్టిగా శబ్దం చేస్తూ వస్తున్న రథం ఎవరిదా అని చూస్తే అత్యంత వేగంగా 2 సైన్యాల మధ్యన దుమ్ములు లేపుకుంటూ వస్తుంది. ఆ గుర్రాలు నడిపిస్తుంది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన మొహంలో చిన్న చిరునవ్వు. రథం వెనక గాంధీవం పట్టుకుని టీవీగా నిల్చున్న అర్జునుడి ధైర్యం చూసి కౌరవ సైన్యం యొక్క మనోధైర్యం సగం చచ్చిపోయింది. పాండవ సైన్యం యొక్క ధైర్యం, ఉత్సాహం రెట్టింపైంది. ఆ రథం నేరుగా ధర్మరాజు రథం పక్కకు వచ్చి ఆగింది. అర్జునుడు ధర్మరాజు వైపు చూసి, అన్న, నేను యుద్ధానికి సంసిద్ధుడినే ఉన్నాను. ఇంకెందుకు ఆలస్యం, యుద్ధం మొదలు పెట్టమను అని చెప్పాడు. తమ్ముడిలోని ఆత్మవిశ్వాసం చూసిన ధర్మరాజుకి అప్పుడే అర్థమైంది ఇక విజయం తథ్యమని.
ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పాండవ సైన్యమా మోగించండి రణబేరి అని అరిచాడు. వెంటనే సైనికులందరూ శంఖాలు, బేరులు, మృదంగాలు, డోలు, కొమ్మబూర్లు ఒక్కసారిగా మోగించారు. ఇటు కౌరవ సైన్యం వైపు దుర్యోధనుడు, సైనికులారా, కేవలం 7 అక్షౌహిణుల సైన్యం ఉన్న పాండవులకే అంత ఆత్మవిశ్వాసం ఉంటే ఇక్కడ 11 అక్షౌహిణుల సైన్యం ఉన్న మనకి ఎంత ఉండాలి? ఈ యుద్ధంలో విజయం మనదే, మోగించండి రణబేరి అని అరిచాడు. 2 సైన్యాలు రణబేర్లు మోగించారు. ఆ శబ్దానికి సైనికుల ఉత్సాహం రెట్టింపైంది. అయితే ఈరోజు విజయం లేదా వీరస్వర్గం అని అందరూ అనుకొని 2 వైపుల సైనికులు ఎదురు సైన్యం వైపు దాడి చేయడానికి గట్టిగా అరుస్తూ పరిగెట్టడం మొదలుపెట్టారు. 2 వైపుల సైనికులు గుర్రాలు, ఏనుగులు, రథాలు, వీరులు అందరూ వారి వారి శంఖాలు పూరిస్తూ పరిగెడుతున్నారు. అప్పటి వరకు ఎప్పుడు చూడనంత తీవ్రతతో భూమి కంపిస్తుంది. ఈ మహాసంగ్రామాన్ని స్వయంగా చూడడానికి దేవతలు ఆకాశం నుండి కింద చూస్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.